హలో ఆల్. ఈరోజు కథ వచ్చేసి తెలివితో గెలిచిన గాడిద. ఒక దట్టమైన అడవికి అంచున కొండల మధ్య ఒక చిన్న గుహ ఉండేది. ఆ గుహలో ఒక గాడిద తన చిన్న పిల్లతో కలిసి జీవిస్తూ ఉండేది. ఆ గాడిద చాలా సాధారణమైనదే కాదు, బలంలో కానీ బుద్ధిలో కానీ చాలా ముందుండేది. అడవిలోని ప్రతి జంతువు దాని మౌనాన్ని బలహీనతగా భావించేవి. కానీ ఆ గాడిద మౌనం వెనుక అపారమైన ఆలోచన శక్తి దాగి ఉండేది. ఆ అడవిలో భయంకరమైన పులి ఒకటి ఉండేది. అది రోజు జంతువులను వేటాడుతూ తన బలాన్ని చూపించేవి. పులి పేరు వింటేనే జంతువులు అంతా వణికేవారు. చిన్న జంతువులు తమ పిల్లలను దాచుకుని జీవించేవారు. ఆ పులి గర్వంతో, అహంకారంతో నిండిపోయి ఉండేది. ఈ అడవిలో నన్ను మించిన వాడు లేడు అనే భావనతోనే తిరుగుతూ ఉండేది. ఒకరోజు పులికి ఆకలి ఎక్కువ అయింది. చాలా దూరం తిరిగినా వేట దొరకలేదు. అప్పుడు దానికి గుహ దగ్గర నుంచి గాడిద అరుపు వినిపించింది. ఇదే ఈరోజు నా వేట అని పులి భావించి నెమ్మదిగా గుహ దగ్గరకు వచ్చింది. గుహలోకి తొంగి చూసేసరికి గాడిద తన పిల్లతో ఉంది. పులి కళ్ళల్లో ఆకలి మెరిసింది. పులిని చూసిన గాడిద భయపడలేదు, గట్టిగా కూడా అరవలేదు. ప్రశాంతంగా పులిని చూసి, ఓ అడవి రాజా, ఈ గుహలోకి రావద్దు అని అంది. పులికి ఆశ్చర్యం వేసింది. భయపడకుండా మాట్లాడే గాడిదను ఎప్పుడూ చూడలేదు, ఎందుకు రాకూడదు అని గర్జించింది పులి. గాడిద నెమ్మదిగా చెప్పింది, ఈ గుహలో ఒక మహాశక్తి నివసిస్తుంది. అది కోపిస్తే అడవి అంతా నాశనం అవుతుంది. ఆ మాటలకు పులి నవ్వి, నన్ను భయపెట్టే శక్తి ఈ అడవిలోనే లేదు అని చెప్పి గుహలోకి అడుగు పెట్టబోయింది. అప్పుడే గాడిద తన గొంతును మార్చి గుహలోకి గట్టిగా అరిచింది. ఆ శబ్దం గుహలో ప్రతిధ్వనించి పెద్ద గర్జనలా వినిపించింది. పులి ఒక్కసారిగా ఆగిపోయింది. గుహలో నిజంగానే ఎవరో పెద్ద ప్రాణి ఉన్నట్టు ఉంది అనిపించింది ఆ పులికి. గాడిద మళ్ళీ అంది, ఇప్పుడు నీకు అర్థం అయిందా? ఇది నా మాట వినే శక్తి. పులి మనసులో సందేహం మొదలైంది. అయినా తన అహంకారాన్ని వదలలేదు పులి. నీ శక్తిని బయటకు పిలువు అని అంది. గాడిద చిరునవ్వుతో బయటకు వచ్చి దగ్గరలో ఉన్న నీటి గుంటను చూపించింది. అందులో నా శక్తి ఉంటుంది, నువ్వు నీ ముఖం అందులో చూసుకో అంది. పులి నీటిలో తన ప్రతిబింబాన్ని చూసి, నీటిలో కనిపించిన తన ప్రతిబింబం, గుహలో వినిపించిన గర్జన కలిసి అది ఇంకొక పెద్ద పులి అని భావించింది. ఇంత పెద్ద శత్రువు ఈ అడవిలో ఉందా అని భయపడిపోయింది. మొదటిసారిగా పులి గుండెలో భయం పుట్టింది. గాడిద ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంది. నువ్వు బలవంతుడు కావచ్చు, కానీ తెలివి లేకపోతే బలం పనికిరాదు అని అంది గాడిద. పులి ఒక్క మాట కూడా మాట్లాడకుండా అడవి లోతుల్లోకి పారిపోయింది. ఆ రోజు నుంచి ఆ అడవిలో పులి ఎవరినీ ఇబ్బంది పెట్టలేదు. గాడిద మాట అడవి అంతా వ్యాపించింది. చిన్న జంతువులు గాడిదను గౌరవంగా చూడటం మొదలుపెట్టాయి. బలం లేకపోయినా బుద్ధి ఉంటే ఏదైనా సాధించవచ్చు అనే నిజం అందరికీ అర్థం అయింది. గాడిద తన పిల్లను దగ్గరకు తీసుకొని నీతి చెప్పింది, భయం చూపించకు, ఆలోచన ఉపయోగించు అని. ఆ అడవిలో ఇక శాంతి నెలకొలింది. పులి బలాన్ని తగ్గించుకొని ఇతర జంతువులతో కలిసి జీవించడం నేర్చుకుంది. గాడిద మాత్రం మళ్ళీ తన గుహలో మౌనంగా జీవించసాగింది. కానీ మౌనం ఇప్పుడు బలహీనత కాదు,
అది జ్ఞానానికి గుర్తు. నీతి: బలం కంటే బుద్ధి గొప్పది. భయానికి లొంగకుండా ఆలోచిస్తే పెద్ద శత్రువునైనా జయించవచ్చు. ఫ్రెండ్స్, ఈ కథ నచ్చితే వీడియోకు లైక్ అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.